हाय फ्रेंड्स, वेलकम बैक टू APGH ऑल इन वन यूट्यूब चैनल। ఈ వీడియో టాటా IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19 2026 మ్యాచ్ నంబర్ 60. ఈ మ్యాచ్ చాలా అద్భుతంగా ఉత్కంఠభరితంగా జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మధ్య కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ లో కలకత్తా నైట్ రైడర్స్ అద్భుతమైన విజయాన్ని అయితే అందుకున్నారు. గుజరాత్ టైటన్స్ ఏ విభాగంలో కూడా కలకత్తా నైట్ రైడర్స్ ఆధిపత్యాన్ని తట్టుకోలేకపోయారు. సమౌజీలుగా బరిలోకి దిగినా కూడా పూర్తిగా హోమ్ గ్రౌండ్ లో ఉన్న పరిస్థితుల్ని పూర్తిగా కలకత్తా నైట్ రైడర్స్ తమకు అనుకూలంగా మార్చుకొని బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను, అన్ని విభాగాల్లో గేమ్ ప్లానింగ్ లోను మంచి ప్రదర్శన చూపిస్తూ మంచి విజయాన్ని అయితే అందుకున్నారు. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో కలకత్తా నైట్ రైడర్స్ కి హోమ్ క్రౌడ్ ముందు కలకత్తా ఈడెన్ గార్డెన్ లో గుజరాత్ టైటన్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. కలకత్తా నైట్ రైడర్స్ టీమ్ కి హోమ్ గ్రౌండ్ లో 100వ మ్యాచ్ కూడా ఇది IPL మ్యాచ్ కి సంబంధించి. ఈ విధంగా పాయింట్ల పట్టికలో కలకత్తా నైట్ రైడర్స్ 8వ స్థానంలో ఉండగా ప్లే ఆఫ్స్ ఆశలు కొంతవరకు సజీవంగా ఉండాలి అంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గుజరాత్ టైటన్స్ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉన్న ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ పూర్తిగా ఖాయం అయితే అయిపోతుంది. ఇప్పటివరకు అయితే 16 పాయింట్లతో ఉన్నా కూడా బెర్త్ అయితే ఖాయం కాలేదు, క్వాలిఫై అయితే అవ్వలేదు. ఈ సీజన్ తొలి రౌండ్ లో గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో కలకత్తా నైట్ రైడర్స్ ఓడిపోయారు. ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్ పరంగా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలంటే గెలవాల్సిందే. కలకత్తా నైట్ రైడర్స్ కెప్టెన్ అజింక్య రహానే, గుజరాత్ టైటన్స్ కెప్టెన్ శుభ్మన్ గిల్ తమ టీంలతో సిద్ధంగా ఉన్నారు. కొంతవరకు వర్షం ప్రభావం అయితే కనిపిస్తుంది. మ్యాచ్ మొదలవడానికి ముందు కూడా కొంతవరకు అయితే వర్షం పడింది. ఈ విధంగా కలకత్తా నైట్ రైడర్స్ ప్లేయింగ్ లో ఒక మార్క్ తోటి వరుణ్ చక్రవర్తి ముందు మ్యాచ్ కి గాయం కారణంగా ఆడలేదు. ఈ మ్యాచ్ అయితే కంబ్యాక్ ఇచ్చి ఆటం అయితే జరిగింది. గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ లో మార్పులు ఏమి చేసుకోకుండానే ఆడుతున్నారు. వరుసగా 5 విజయాలతో ఉన్నారు కాబట్టి ప్లేయింగ్ లో మార్పులు ఏం చేయకుండానే గుజరాత్ టైటన్స్ బెడ్లోకి అయితే వచ్చారు. గుజరాత్ టైటన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. పవర్ ప్లేలో ఎవరి ఆధిపత్యం ఉంటుందో వారికి ఎక్కువగా గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. సహజంగా కలకత్తా నైట్ రైడర్స్ హోమ్ గ్రౌండ్ లో మొదట బ్యాటింగ్ చేస్తూ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ఫిన్ అలెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్, అజింక్య రహానే కెప్టెన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చారు. గుజరాత్ టైటన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి 5 రన్స్, రెండో ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 13 రన్స్, మూడో ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 3 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 25 రన్స్, 4వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 39 రన్స్, 5వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్. అజింక్య రహానే 14 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి 14 బాల్స్ ఆడి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాల్సిన అజింక్య రహానే కెప్టెన్ అవుట్ అవడం జరిగింది. మొదటి వికెట్ రూపంలో కలకత్తా నైట్ రైడర్స్ కి వికెట్ కోల్పోవడం జరిగింది. అది కూడా మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ లో క్లీన్ బౌల్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా తొలి వికెట్ ను గుజరాత్ టైటన్స్ అయితే తీశారని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి అంకుష్ రఘువంశీ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. మహమ్మద్ సిరాజ్ T20లో 200 వికెట్లను పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ విధంగా అజింక్య రహానే వికెట్ ద్వారా 200 వికెట్లు కూడా T20లో మహమ్మద్ సిరాజ్ మన తెలుగుపై పూర్తి చేసుకోవడం జరిగింది. 5 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 47 రన్స్ ఒక వికెట్, 6వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 6 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 56 రన్స్ ఒక వికెట్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ ఇక్కడికి 9.3గా ఉంది. కొంతవరకు మంచి ప్రదర్శన చూపించి ఒక వికెట్ కోల్పోయినా కూడా మంచి బ్యాటింగ్ ప్రదర్శనలో ఉన్నారని చెప్పుకోవాలి. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో 7వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ ఫిన్ అలెన్ క్యాచ్ ను 33 రన్స్ వద్ద మహమ్మద్ సిరాజ్ బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా ఫిన్ అలెన్ కి మంచి లైఫ్ అయితే లభించిందని చెప్పుకోవాలి. ఇది ఎంతవరకు దారి తీస్తుందో చూడాలి. 7 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 67 రన్స్ ఒక వికెట్, 8వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ఫిన్ అలెన్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 21 బాల్స్ కి అద్భుతమైన బిగ్ బ్యాటింగ్ తోటి తను చేసిన 50 రన్స్ లో 4 సిక్స్లు 3 ఫోర్లు చేయడం జరిగింది. ఈ విధంగా బౌండరీలతో చెలరగిపోతున్నాడని చెప్పుకోవాలి. ఫిన్ అలెన్ బ్యాటింగ్ అద్భుతమే చేస్తున్నాడు. 8 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 85 రన్స్ ఒక వికెట్, స్ట్రాటజీ టైం తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం కూడా 50 రన్స్ పూర్తి చేస్తున్నారు. 29 బాల్స్ కి అంకుష్ రఘువంశీ మరియు ఫిన్ అలెన్ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో చెలరగిపోతున్నారు. 9 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 100 రన్స్ పూర్తి చేసుకోగలిగారు. ఒక వికెట్ మాత్రం కోల్పోయి 10వ ఓవర్ బౌలింగ్ సాయి కిషోర్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 10 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 116 రన్స్ ఒక వికెట్, సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 11.6గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ అర్షద్ ఖాన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 11 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 138 రన్స్ ఒక వికెట్. 12వ ఓవర్ బౌలింగ్ సాయి కిషోర్ ఫిన్ అలెన్ 93 రన్స్ వరకు చేయగలిగి 35 బాల్స్ కి కేవలం 35 బాల్స్ 93 రన్స్ అంటే అంత హిట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అచ్చంగా బౌండరీలతోనే డీల్ చేస్తూ రషీద్ ఖాన్ బౌండరీ లైన్ మీద క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. సాయి కిషోర్ బౌలింగ్ లో ఈ విధంగా 2 వికెట్ కలకత్తా నైట్ కోల్పోయారు. క్రీజ్ లోకి క్యామరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 143 రన్స్ 2 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 157 రన్స్ 2 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ సాయి కిషోర్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 174 రన్స్ 2 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 179 రన్స్ 2 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ అర్షద్ ఖాన్ 23 రన్స్ వద్ద ఉండగా క్యామరన్ గ్రీన్ క్యాచ్ ని డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా క్యామరన్ గ్రీన్ కూడా మరొక లైఫ్ అయితే లభించింది. ముందు ఫిన్ అలెన్ క్యాచ్ ని 33 రన్స్ వద్ద క్యాచ్ డ్రాప్ చేయడం వల్ల తను 93 రన్స్ వరకు అయితే చేయగలిగాడు. ఇప్పుడు కెమెరన్ గ్రీన్ క్యాచ్ ని కూడా డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా క్యాచ్ డ్రాప్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 23 పరుగుల వద్ద అర్షద్ ఖాన్ కెమెరన్ గ్రీన్ క్యాచ్ ని డ్రాప్ చేశారు. ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 51 రన్స్ కూడా పూర్తి చేస్తున్నారు. 29 బాల్స్ కి రఘువంశీ మరియు కెమెరన్ గ్రీన్ ఇద్దరు పరుగుల భాగస్వామ్యం బాగా కుదిరింది. 16 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 192 రన్స్ 2 వికెట్లు, స్ట్రాటజీ టైం తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ జేసన్ హోల్డర్ అంకుష్ రఘువంశీ కూడా అర్ధ సెంచరీని పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 33 బాల్స్ కి తను చేసిన 50 రన్స్ లో 2 ఫోర్లు 4 సిక్స్లు చేయడం జరిగింది. ఈ విధంగా రఘువంశీ కూడా అద్భుతమైన హిట్ బ్యాటింగ్ తోటి బౌండరీ లైన్ అయితే చేస్తూనే ఉన్నారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 200 రన్స్ 2 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు. 18వ ఓవర్ బౌలింగ్ కగిసో రబాడా 53 రన్స్ వద్ద రఘువంశీ క్యాచ్ కూడా వాషింగ్టన్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా మరొక క్యాచ్ డ్రాప్ తోటి రఘువంశీ కూడా మంచి లైఫ్ అయితే లభించింది. 18 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 210 రన్స్ 2 వికెట్లను కోల్పోయి 19వ ఓవర్ బౌలింగ్ మహమ్మద్ సిరాజ్ 19 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 235 రన్స్ 2 వికెట్లు. ఈ విధంగా 20వ ఓవర్ బౌలింగ్ రషీద్ ఖాన్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 101 రన్స్ 50 బాల్స్. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ అయితే అంకుష్ రఘువంశీ మరియు కెమెరన్ గ్రీన్ ద్వారా అద్భుతంగా కొనసాగుతుంది. అలాగే కెమెరన్ గ్రీన్ కూడా అర్ధ సెంచరీ 50 రన్స్ అయితే పూర్తి చేస్తున్నారు. 26 బాల్స్ కి ఈ విధంగా 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 247 రన్స్ భారీ టార్గెట్ అయితే చేయగలిగారు. 2 వికెట్లను మాత్రమే కోల్పోయి ఇక్కడ ముఖ్యంగా కలకత్తా ఈడెన్ గార్డెన్ లో బౌండరీలు కొంచెం దగ్గరగా ఉంటాయి కాబట్టి గ్రౌండ్ కొంచెం అవుట్ ఫీల్డ్ గనక ఇన్ఫీల్డ్ నుంచి 36 సర్కిల్ నుంచి బయటకు గనక బాల్ తరలించగలిగితే ఈజీగా బౌండరీలు అయితే చేరుకుంటూ ఉంటాయి. అలాగే సిక్స్లు చేయడం కూడా సులభంగా ఉంటుంది కాబట్టి కొంతవరకు వీరు అద్భుతమైన హిట్ బ్యాటింగ్ తోటి ఈ కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ సమయంలోనే 22 సిక్స్లు అయితే చేయడం జరిగింది. బ్యాటింగ్ లోకి దిగిన 4 బ్యాటర్స్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్ 4 మాత్రమే బ్యాటింగ్ చేసినా కూడా బ్యాట్ చేసిన ప్రతి ఒక్క బ్యాటర్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ తోటి బౌండరీలో సిక్స్లు చేస్తూ మంచి స్కోర్ బోర్డు అయితే
ఇవ్వగలిగారు. 247 రన్స్ అయితే చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ లో పెద్దగా ఆధిపత్యం చేయలేకపోయారని చెప్పుకోవాలి. కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగారు. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లో ఈ ఇన్నింగ్స్ లో 22 సిక్స్లు చేయడం అనేది దానికి తోడు ఇప్పుడు ఈ కలకత్తా నైట్ రైడర్స్ ఆడుతున్న ఈడెన్ గార్డెన్ లో 100వ ఐపీఎల్ పరంగా కూడా ఇది ఒక కొత్త రికార్డుగా నెలకొందని చెప్పుకోవచ్చు. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ పరంగా అజింక్య రహానే 14 రన్స్ 14 బాల్స్ కి, ఫిన్ అలెన్ 93 రన్స్ 35 బాల్స్ కి, అందుకనేష్ రఘువంశీ 52 రన్స్ 44 బాల్స్ కి, క్యామరన్ గ్రీన్ 52 రన్స్ 28 బాల్స్ కి, రఘువంశీ మరియు గ్రీన్ ఇద్దరు నాట్అవుట్ నిలవడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 6 రన్స్ లభించాయి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే 44 వద్ద 139 వద్ద మాత్రమే వికెట్లను కోల్పోయి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేశారని చెప్పుకోవాలి. ఈ విధంగా 20 ఓవర్లు పుట్టేటప్పుడు 240 రన్స్ 2 వికెట్లుగా కోల్పోయి చేయడం జరిగింది. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ పరంగా మహమ్మద్ సిరాజ్ అలాగే సాయి కిషోర్ 1 వికెట్ చొప్పున మాత్రమే తీయగలిగారు. మిగతా బౌలర్స్ ఎవరు పెద్దగా ఆధిపత్యం చూపించలేకపోయారు. గుజరాత్ టైటాన్స్ టార్గెట్ 240 నుంచి ఓపెనర్స్ గా క్రీజ్ లోకి సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, శుభ్మన్ గిల్ రైట్ హ్యాండ్ బ్యాటర్ ఇద్దరు క్రీజ్ లో రావడం జరిగింది. కలకత్తా నైట్ రైడర్స్ మొదటి ఓవర్ బౌలింగ్ సౌరభ్ దుబే రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పుట్టేటప్పటికి 15 రన్స్ 2వ ఓవర్ బౌలింగ్, క్యామరన్ గ్రీన్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2వ ఓవర్ పుట్టేటప్పటికి 27 రన్స్ 3వ ఓవర్ బౌలింగ్, కార్తిక్ త్యాగి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్, సాయి సుదర్శన్ మోచేతికి బలంగా బాల్ తగలడం వల్ల కార్తిక్ త్యాగి వేసిన బాల్ రిటైర్డ్ హార్ట్ గా ట్రీట్మెంట్ కోసం బయటకు వెళ్లాల్సి వచ్చింది. 23 రన్స్ చేసి 13 బాల్స్ ఆడి రిటైర్డ్ హార్ట్ గా బయటకు వెళ్ళారు. క్రీజ్ లోకి నిశాంత్ సింధు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 3 ఓవర్ పుట్టేటప్పటికి 42 రన్స్ 4వ ఓవర్ బౌలింగ్, పతిరాణ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4వ ఓవర్ పుట్టేటప్పటికి 49 రన్స్ 5వ ఓవర్ బౌలింగ్, సునీల్ నరేన్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్, నిశాంత్ సింధు కూడా ఎక్కువ సేపు క్రీజ్ లో నిలబడలేక కేవలం 1 రన్ మాత్రమే చేసి 4 బాల్స్ ఆడి మనీష్ పాండే క్యాచ్ పట్టుకు అవుట్ అయ్యారు. ఇలా మరొక వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి జాస్ బట్లర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 5 ఓవర్లు పుట్టేటప్పటికి 51 రన్స్. ఇప్పటికే సాయి సుదర్శన్ పెవిలియన్కి వెళ్ళిపోగా రిటైర్డ్ హార్ట్ గా ఇక్కడ సింధు కూడా 1 వికెట్ 1 రన్ మాత్రమే చేసి వికెట్ కోల్పోవడం జరిగింది. 6వ ఓవర్ బౌలింగ్ పతిరాణ 2 బాల్స్ వేసి కాలు రన్నింగ్ లో ఇబ్బంది పెట్టడం వల్ల పెయిన్ కారణంగా పెవిలియన్ అయితే వెళ్లాల్సి అయితే వచ్చింది. ఈ విధంగా పతిరాణ 2 బాల్స్ వేసిన ఓవర్ ని సౌరభ్ దుబే బౌలింగ్ చేశారు. 6 ఓవర్లు పుట్టేటప్పటికి 56 రన్స్ 1 వికెట్, పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 9.3 గా ఉంది. కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ లోను 6 ఓవర్లు పుట్టేటప్పటికి 56 రన్స్ 1 వికెట్, సేమ్ రెండు కూడా కలకత్తా నైట్ రైడర్స్ మరియు గుజరాత్ టైటాన్స్ ఇద్దరు కూడా 6 ఓవర్లు పుట్టేటప్పటికి 56 రన్స్ చేసి 1 వికెట్ కోల్పోవడం జరిగింది. కాకపోతే ఇక్కడ సాయి సుదర్శన్ చేతికి గాయం కావడం వల్ల బాల్ తగిలి పెవిలియన్ అయితే రిటైర్డ్ హార్ట్ గా వెళ్లాల్సి వచ్చింది. ఈ విధంగా ఇక్కడ వరకు అయితే సమానంగానే ఉన్నారని చెప్పుకోవాలి. 7వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 7 ఓవర్ పుట్టేటప్పటికి 69 రన్స్ 1 వికెట్, 8వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్ పుట్టేటప్పటికి 74 రన్స్ 1 వికెట్, 9వ ఓవర్ బౌలింగ్ అంకుల్ రాయ్ లెఫ్ట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 9 ఓవర్ పుట్టేటప్పటికి 92 రన్స్ 1 వికెట్, స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకున్నారు. 10వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 50 రన్స్ 33 బాల్స్ కి, శుభ్మన్ గిల్ మరియు జాస్ బట్లర్ ఇద్దరు కూడా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో 50 రన్స్ అయితే పూర్తి చేసుకున్నారు. ఈ విధంగా 10 ఓవర్ పుట్టేటప్పటికి 101 రన్స్ 1 వికెట్ కోల్పోయి 7 ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 10.1 గా ఉంది. దాదాపు ఇంకొక 16 రన్స్ చేసినట్లయితే ఈక్వల్ గా ఉండేటట్లుగా కనిపించే విధానంగా ఉన్నారు కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటింగ్ సమయంలో. ఈ విధంగా అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే 2 టీముల నుంచి కలపచ్చారు. అలాగే టార్గెట్ ఛేదించే విధంగా కూడా గుజరాత్ టైటాన్స్ పోరాడుతున్నారని చెప్పుకోవాలి. 11వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి శుభ్మన్ గిల్ 60 పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 33 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ అయితే ప్రదర్శన చేస్తున్నారు. 11 ఓవర్లు పుట్టేటప్పటికి 111 రన్స్ 1 వికెట్ కోల్పోయి 12వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి 12 ఓవర్ పుట్టేటప్పటికి 120 రన్స్ 1 వికెట్, 13వ ఓవర్ బౌలింగ్ క్యామరన్ గ్రీన్ 13 ఓవర్ పుట్టేటప్పటికి 130 రన్స్ 1 వికెట్, 14వ ఓవర్ బౌలింగ్ వరుణ్ చక్రవర్తి ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 100 రన్స్ పూర్తి చేసుకున్నారు. 60 బాల్స్ కి గిల్ మరియు బట్లర్ ఇద్దరు కూడా అద్భుతమైన బిగ్ బ్యాటింగ్ ప్రదర్శన చేస్తున్నారు. 14వ ఓవర్ పుట్టేటప్పటికి 152 రన్స్ 1 వికెట్, 15వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ 15 ఓవర్ పుట్టేటప్పటికి 163 రన్స్ 1 వికెట్, 16వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి ఇక్కడ జాస్ బట్లర్ 60 పూర్తి చేసుకోగలిగారు. 50 రన్స్ 32 బాల్స్ కి తను చేసిన 50 రన్స్ లో 5 4 2 6 తోటి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ అనేది చేస్తున్నారు. 16 ఓవర్ పుట్టేటప్పటికి 177 రన్స్ 1 వికెట్ స్ట్రాటజిక్ టైం తీసుకున్నారు. 24 బాల్స్ మిగిలి ఉండగా 71 రన్స్ కావాలి. కొద్దిగా 10 ఓవర్ల వరకు అద్భుతంగా బ్యాటింగ్ చేసుకుంటూ వచ్చి తర్వాత కొంతవరకు రన్ రేట్ పరంగా కొంత వెనకబడిపోయారని చెప్పుకోవచ్చు. టార్గెట్ ఛేదించే విధంగా కొంతవరకు ఈ విధంగా స్ట్రాటజిక్ టైం అవుట్ తీసుకుని 16 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 24 బాల్స్ మిగిలి ఉండగా 71 రన్స్ కావాలి. గెలుపు కోసం గుజరాత్ టైటాన్స్ ఓవర్కి 18 రన్స్ చొప్పున చేయగలిగి ఉండాలి. అప్పుడే విజయం అయితే సొంతమవుతుంది. 17వ ఓవర్ బౌలింగ్ సునీల్ నరేన్ శుభ్మన్ గిల్ 85 రన్స్ వరకు చేయగలిగి 49 బాల్స్ ఆడి బౌండరీ లైన్ మీద అంకుల్ రాయ్ సూపర్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా సునీల్ నరేన్ అద్భుతమే చేశారని చెప్పుకోవాలి. క్రీజ్ లోకి సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గాయంతో బయటకు వెళ్లి మళ్ళీ క్రీజ్ లోకి రావడం జరిగింది. 17వ ఓవర్ పుట్టేటప్పటికి 182 రన్స్ 2 వికెట్లు, 18వ ఓవర్ బౌలింగ్ కార్తిక్ త్యాగి 18 ఓవర్లు మొదలయ్యేటప్పటికి 18 బాల్స్ మిగిలి ఉండగా 66 రన్స్ కావాలి. సాధ్యం అయ్యే టార్గెట్ గా అనిపించడం లేదు. చేతన చాలా కష్టంగా మారిపోయింది. 18వ ఓవర్ పుట్టేటప్పటికి 203 రన్స్ 2 వికెట్లు, 18వ ఓవర్ బౌల్ చేసిన కార్తిక్ త్యాగి బౌలింగ్ లో 22 రన్స్ అయితే రాబట్టగలిగారు గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ పరంగా. ఇక్కడికి 12 బాల్స్ మిగిలి ఉండగా 45 రన్స్ కావాలి గెలుపు కోసం గుజరాత్ టైటాన్స్ గెలవాలంటే. ఈ విధంగా 19వ ఓవర్ బౌలింగ్ సౌరభ్ దుబే జాస్ బట్లర్ 57 రన్స్ వరకు చేయగలిగి 35 బాల్స్ కి రమణదీప్ క్యాచ్ పట్టుకు అవుట్ జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటాన్స్ గెలుపుకి అవకాశం ఉన్న సమయంలో మంచి వికెట్ అయితే కోల్పోయారు. సౌరభ్ దుబే ద్వారా వికెట్ అయితే కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి రాహుల్ తెవాటియా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్ వచ్చారు. ఇక్కడికి 7 బాల్స్ మాత్రమే మిగిలి ఉన్నాయి. 19 ఓవర్లు పుట్టేటప్పటికి 208 రన్స్ 3 వికెట్లు కోల్పోయి సౌరభ్ దుబే ఓవర్లో వికెట్ తీసి 5 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఇది మ్యాచ్ కి మలుపు తిప్పే విధంగా కేకేఆర్ వైపు పూర్తిగా మ్యాచ్ మళ్ళీ తిరిగిపోయిందని చెప్పుకోవాలి. 6 బాల్స్ మిగిలి ఉండగా 40 రన్స్ కావాలి గుజరాత్ టైటాన్స్ గెలుపు కోసం. ఇది సాధ్యమయ్యే టార్గెట్ చేయాలని కాదు, నెట్ రన్ రేట్ కోసమైనా పోరాటం అయితే చేయాలి గుజరాత్ టైటాన్స్ బ్యాటర్స్. 20వ ఓవర్ బౌలింగ్ క్యామరన్ గ్రీన్ ఇక్కడ సాయి సుదర్శన్ 60 పూర్తి చేసుకున్నారు. 52 రన్స్ 27 బాల్స్ కి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే సాయి సుదర్శన్ ద్వారా నెలకొల్పారని చెప్పుకోవాలి. 20 ఓవర్ పుట్టేటప్పటికి 218 రన్స్ 4 వికెట్లను కోల్పోయి చేయగలిగారు. ఆఖరి బాల్ కి తెవాటియా 2 రన్స్ మాత్రమే చేసి 4 బాల్స్ కి రఘువంశీ కీపర్ క్యాచ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 29 రన్స్ తేడా తోటి కలకత్తా నైట్ రైడర్స్ సూపర్ విక్టరీని అందుకున్నారు. రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది. మ్యాచ్ ని హోమ్ గ్రౌండ్ లో గెలిచి సీజన్ మొదట్లో ఎలాగైతే గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్ ఎలాగైతే గెలిచారో అలా ఇప్పుడు రిటర్న్ గిఫ్ట్ అయితే ఇచ్చారు. పాయింట్లు పట్టికలో గుజరాత్ టైటాన్స్ కి 16 పాయింట్లు ఉన్న 2వ స్థానంలో ఉన్నా కూడా ప్లే ఆఫ్ కి ప్లేస్ అయితే కన్ఫర్మ్ కాలేదు.
క్వాలిఫై అవడం కోసం మరొక మ్యాచ్ గెలిచే వరకు మాత్రం ఎదురు చూడాల్సిందే. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ కలకత్తా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని అయితే చూశారని చెప్పుకోవాలి. కలకత్తా నైట్ రైడర్స్ 11 పాయింట్లతో 7వ స్థానంలోకి అయితే చేరుకోగలిగారు. ఈ విధంగా సంతోషంగా ప్లే ఆఫ్స్ ఆశలైతే నిలుపుకున్నారు. ఈడెన్ గార్డెన్లో ఐపీఎల్ 100వ మ్యాచ్ ని మంచి రికార్డుల పరంగా ఫ్యాన్స్ కి అలాగే మేనేజ్మెంట్ కు కూడా సంతోషపరిచే విధంగా మంచి ఆధిక్య విజయాన్ని అయితే అందుకున్నారు. గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ పరంగా సుమన్ గిల్ 85 రన్స్ 49 బాల్స్ కి, జాస్ బట్లర్ 57 రన్స్ 35 బాల్స్ కి, సాయి సుదర్శన్ 53 రన్స్ 28 బాల్స్ కి సాయి సుదర్శన్ నాట్ అవుట్ నిలవడం జరిగింది. ఎక్స్ట్రా రూపంలో 20 రన్స్ దాదాపు లభించాయి. గుజరాత్ టైటన్స్ పతనం పరంగా 49 177 207 218 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లు పూర్తయినప్పుడు 218 రన్స్ మాత్రమే చేయగలిగారు. కలకత్తా నైట్ రైడర్స్ బౌలింగ్ పరంగా సునీల్ నరేన్ 4 ఓవర్లు బౌల్ చేసి 11 డాట్ బాల్స్ చేసి 29 రన్స్ మాత్రమే ఇచ్చి 2 ప్రధానమైన వికెట్లు తీయడం జరిగింది. ఈ విధంగా గేమ్ చేంజర్ గా మారిపోయారు సునీల్ నరేన్. సౌరభ్ దుబే అలాగే కెమెరన్ గ్రీన్ ఇద్దరు కూడా చెరొక వికెట్ చొప్పున తీయగలిగారు. అవార్డుల పరంగా చూసినట్లయితే సూపర్ స్ట్రైకర్ పోగా అలాగే సూపర్ సిక్స్ పరంగాను ఫిన్ అలెన్ 93 రన్స్ వరకు చేసిన ఫిన్ అలెన్ అందుకోవడం జరిగింది. సూపర్ ఫోర్స్ పరంగా సాయి సుదర్శన్ అలాగే ఈ సీజన్ కు సంబంధించి ఎక్కువ రన్స్ చేసిన బ్యాటర్ గా సాయి సుదర్శన్ ఆరెంజ్ క్యాప్ కూడా అందుకోవడం జరిగింది. గ్రీన్ డాట్ బాల్స్ పరంగా మరియు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సునీల్ నరేన్ అందుకోవడం జరిగింది. ఈ విధంగా సునీల్ నరేన్ మరియు బౌలర్స్ అందరూ కూడా అద్భుతమైన గేమ్ ప్లానింగ్ తోటి అలాగే కలకత్తా నైట్ రైడర్స్ బ్యాటర్స్ పరంగాను గేమ్ ప్లానింగ్ లోను అద్భుతమైన ప్రతిభ ప్రభావాన్ని చూపించి గుజరాత్ టైటన్స్ చిత్తు చేసి రిటర్న్ గిఫ్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా గుజరాత్ టైటన్స్ ప్లే ఆఫ్స్ ఫైనల్లో క్వాలిఫై కోసం ఇంకా ఎదురు చూడాల్సి వచ్చే అవకాశం అయితే కలిగేటట్టుగా వీరు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన గేమ్ ప్లానింగ్ తోటి చిత్తు చేశారని చెప్పుకోవాలి. ఈ సీజన్ లో ఐపీఎల్ లీగులకు సంబంధించి మొత్తం ప్రతి టీము 14 మ్యాచ్లు ఆడి ఉండగా ఇప్పటివరకు గుజరాత్ టైటన్స్ 13 మ్యాచ్లు అయితే ఆడి ఉన్నారు. ఇంకా ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉంది. అలాగే ఇప్పుడు కలకత్తా నైట్ రైడర్స్ కి 12 మ్యాచ్లు పూర్తిగా ఆడి ఉన్నారు. ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండడం వల్ల వీరికి ఇంకా ప్లే ఆఫ్స్ పరంగా ఆటలు అయితే మిగిలి ఉన్నాయని చెప్పుకోవాలి. కలకత్తా నైట్ రైడర్స్ మరియు గుజరాత్ టైటన్స్ మధ్య ఈ విధంగా పోరాట మ్యాచ్ అద్భుతమే చేశారని చెప్పుకోవాలి.